కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్స్ లో ట్విస్టులు బయటకొస్తున్నాయి. అంత ఉన్నత స్థాయిలోనే నిర్ణయాలు జరిగాయి అన్న జవాబులు వస్తున్నాయి. అయితే తెలియదు, గుర్తులేదు, చూసి చెప్తా అని ఎవరైనా అంటే తెల్లారికి గుర్తు తెచ్చుకొని సమాధానం తెలుసుకొని రావాలి అని అంటున్నారు ఆయన. అది మ్యాటర్. ఇప్పటికే ఈఎన్సీ మురళీధర్, సిడిఓ మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి, సిడిఓ ఎస్సీ ఫజల్ కమిషన్ ముందు ఆల్రెడీ హాజరయ్యారు. ఇందులో కీలక సంచలన నిజాలు వెలుగులోకొచ్చాయి కూడా. క్రాస్ ఎగ్జామినేషన్ కథ అంతా కూడా బట్టబయలైంది. కాళేశ్వరం కథల్లో తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కమిషన్ ఎంక్వైరీలో నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి. అసలు ఒకదానికొకటి సంబంధం లేకుండా చేయటం, క్వాలిటీ చెకింగ్ కు వెళ్లకపోవటం, పనులు పూర్తవక ముందే బిల్లులు చెల్లించటం, డిపిఆర్ తరువాత కూడా మార్పులు చేయటం, అంతా ఇష్టారాజ్యంగా వ్యవహారం మారిపోయిందన్నట్లుగా సీన్ చూస్తే అర్థమవుతోంది. ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ మురళీధర్ రెండోసారి కమిషన్ ముందు హాజరయ్యారు. తొలిసారి కొన్ని సమాధానాలు తెలియవని చెప్పటంతో తెలుసుకుని రావాలని రెండోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. అటు రెండో రోజు సిడిఓ మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి హాజరై పలు సంచలన విషయాలను కమిషన్ ముందు చెప్పారు. తాజాగా సిడిఓ ఎస్సీ ఫజల్ హాజరై అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. బ్యారేజ్లను డిజైన్ల ప్రకారమే కట్టారా? డిజైన్లను ఉల్లంఘించి ఏమైనా పనులు చేశారా? నిర్మాణంలో ఉండగానే డిజైన్లు మార్చితే సరైన ఇన్వెస్టిగేషన్లు చేశారా? భూసార పరీక్షల కోసం డైమండ్ డ్రిల్లింగ్ చేశారా? ప్లానింగ్ ఏ విధంగా చేశారు? క్వాలిటీ సర్టిఫికెట్ల జారీకి ముందు పరీక్షలు జరిపారా? క్వాలిటీ ఎగ్జిక్యూషన్ విభాగాలు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాయా? ఇలాంటి ప్రశ్నలను క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా జస్టిస్ పీసీ ఘోష్ అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కు ఎలాంటి పాత్ర లేదని సిడిఓ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరేందర్ రెడ్డి చెప్పారు. కేంద్ర జల సంఘం ఆమోదం కోసం పంపే చెక్ లిస్టుపై తాను తొలుత సంతకం చేయకుండా పెండింగ్ లో పెట్టానని, 4 రోజుల తర్వాత అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఎందుకు సంతకం పెట్టలేదని ప్రశ్నించారన్నారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ హరిరామ్ నిర్ధారణపై ఆధారపడి ఆయన చేసిన ధృవీకరణ ఆధారంగానే తాను సైన్ చేసి పంపినట్లు ప్రస్తావించానంటున్నారు. దీంతో కాళేశ్వరం కథ ఎలా నడిచిందో అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఘోష్ విచారణలో మాజీ ఈఎన్సీ మురళీధర్, సిడిఓ మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి చెప్పిన విషయాలు చాలా కీలకంగా మారాయి. ఈ ఇద్దరు వరుసగా 2 రోజులు కమిషన్ ముందు హాజరై చాలా ప్రశ్నలకు జవాబులిచ్చారు. ముందుగా సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి చెప్పిన విషయాలేంటో చూద్దాం. ప్రాజెక్టు రూపకల్పనలో ప్రధాన పాత్ర ఎవరిదని జస్టిస్ ఘోష్ ప్రశ్నించగా, నిర్మాణ సంస్థ ఎంపిక, నీటి లభ్యత అంశాలతో సిడిఓకు సంబంధం లేదని నరేందర్ రెడ్డి చెప్పారు. డిజైన్లు, డ్రాయింగ్లు ప్రారంభమైన తర్వాతే తమను భాగస్వాముల్ని చేశారన్నారు. ముందు చాలా సమావేశాలు జరిగినా తమను పిలవలేదని, ప్రాజెక్టుకు రూపకల్పన జరిగి బ్యారేజ్ల నిర్మాణ ప్రదేశాలు నిర్ధారణయ్యాకే సిడిఓను స్ట్రక్చరల్ డిజైన్ చేయమని కోరారన్నారు. తమ పాత్ర ప్రారంభమయ్యాక నాటి సీఎం వద్ద జరిగిన సమావేశంలో పాల్గొన్న ఎల్ఎన్టీ సీఎండీ మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్లు తామే చేస్తామని చెప్పారన్నారు. అయితే దానికి సంబంధించిన రికార్డ్ తన వద్ద లేదని నరేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసలు ప్రాజెక్టు డిజైన్లు, డ్రాయింగ్లు ఎవరు చేశారన్న పాయింట్ చుట్టూ విచారణ జరిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ల బ్యారేజ్లకు సంబంధించి సిడిఓ పాత్రపై ప్రశ్నించగా, డిజైన్లు, డ్రాయింగ్లు ఇవ్వటం వరకేనని, నిర్మాణ సమయంలో పర్యటనకు కూడా అవకాశం లేకుండా పోయిందన్నారాయన. నిర్మాణ స్థలానికి వెళ్లకుండా ఎలా సాధ్యమని జస్టిస్ ఘోష్ ప్రశ్నించగా, నిర్మాణ టైంలో సిడిఓ వెళ్లి పరిశీలించే ప్రాక్టీస్ లేదని నరేందర్ రెడ్డి సమాధానమిచ్చారు.
నిర్మాణానికి ముందు బ్యారేజ్ల ప్రదేశాలను చూశామని, నిర్మాణం ప్రారంభమైన తరువాత మాత్రం లేదన్నారు. అయితే మేడిగడ్డ నిర్మాణం, నాణ్యత, నిర్వహణలో తీవ్ర లోపాలు జరిగాయని మాత్రం సూటిగా స్పష్టంగా చెప్పేశారు నరేందర్ రెడ్డి. నిర్మాణం, గేట్ల నిర్వహణలోనూ లోపాలు జరిగాయన్నారు. వర్షాకాలానికి ముందు వెనుక చేపట్టాల్సిన పనులను చేయలేదన్నారు. నిర్మాణ సమయంలో నాణ్యతా తనిఖీలే లేవని కమిషన్ ముందు స్పష్టం చేశారు. బిల్లులు చెల్లించడానికి క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు సంతకాలు చేశారన్న విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. కీలకమైన బ్యారేజ్ల నిర్మాణం పగలు, రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగులో చేశారని, అది కరెక్ట్ కాదన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇక నిర్మాణ సంస్థ ఇంజనీర్లు పట్టించుకోలేదని, నిర్మాణ సమయంలో ఉన్న ఇంజనీర్లే తర్వాత ఉన్నత స్థానాల్లోకి వెళ్లారని, వైఫల్యానికి కారకులైన వారికే మళ్లీ బాధ్యతలు అప్పగించారని కమిషన్కు నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అటు కాళేశ్వరంలో మరో కీలకమైన ఇంజనీర్ మాజీ ఈఎన్సీ మురళీధర్ 2 రోజులు కమిషన్ ముందు హాజరయ్యారు. మొదటగా మురళీధర్తో జస్టిస్ పీసీ ఘోష్ ప్రమాణం చేయించారు. ఆ తరువాత మురళీధర్ ఇచ్చిన అఫిడవిట్ చూపించి ఇచ్చింది మీరేనా అని అడిగారు. తొలి రోజు 2 గంటల పాటు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతుంటే ఎప్పటికప్పుడు ఎందుకు తనిఖీలు చేయలేదని మురళీధర్ను కమిషన్ నిలదీసింది. 2019 నవంబర్ వరదల అనంతరం గేట్లు మూసినప్పుడు లోపాలు బయటపడ్డాయని, ఆ సమయంలో ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై ఏవైనా ఆదేశాలిచ్చారా అని మురళీధర్ను కమిషన్ ప్రశ్నించింది. బ్యారేజ్ల డిజైన్లు సిద్ధం చేయడానికి ముందు నమూనా అధ్యయనాలు జరిగాయా, జియోటెక్నికల్, జియోఫిజికల్ పరీక్షలు చేశారా అని అడిగింది. అయితే జవాబు ఇచ్చిన మురళీధర్ మాత్రం టెస్టులకు తగిన సమయం తీసుకోలేదని, ఏమేం లోపాలు జరిగాయో వాటిని సరిచేయాలని మాత్రం ఆదేశాలిచ్చామన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ నాణ్యత తనిఖీలకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ విభాగం వద్ద ఒకే ఒక రిపోర్ట్ ఉందని జస్టిస్ అడగ్గా, రెగ్యులర్ గా తనిఖీలు చేసి లోపాలుంటే నివేదించాల్సి ఉంటుందని, 15 రోజులకు ఓసారైనా క్వాలిటీ చెక్ చేయాలని, అలా జరగకపోతే అది ప్రధాన లోపమే అని మాజీ ఈఎన్సీ మురళీధర్ అంగీకరించారు. నాణ్యత పరీక్షలు చేసి ధృవీకరించకుండానే బిల్లులు చెల్లించడం క్రాస్ ఎగ్జామినేషన్ లో వెలుగు చూసింది. ఇంజనీర్లు అంచనాలు తయారు చేసిన తర్వాత చివరకు ఆమోదం తెలిపేది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అని మురళీధర్ సమాధానమిచ్చారు. డిజైన్ లో కూడా మార్పులు జరిగాయా అని ప్రశ్నిస్తే ప్రభుత్వ సలహా, ఆమోదంతోనే జరిగాయన్నారు. ఇంకోవైపు తొలి రోజు సమాధానం ఇవ్వని ప్రశ్నలకు మురళీధర్ రెండో రోజు ఆన్సర్ ఇచ్చారు. 2017 ఫిబ్రవరి 22న కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను కేంద్ర జల సంఘానికి సమర్పించామని, ఈ ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు 19,63,360 ఎకరాలకు పెరిగిందన్నారు. ఇక సిడిఓ ఎస్ఈ ఫజల్ కూడా కీలక జవాబులు కమిషన్ ముందుంచారు. సుందిళ్ల ఆనకట్ట 2వ బ్లాక్ ఏలో అదనపు 6 వెంట్లు డిజైన్స్ లో మొదట లేవని, ఆ తరువాత చేర్చారన్నారు. అసలు డిజైన్లేంటి, ఏమేం మార్చారు, ఎవరికి చెప్పారు, ఎవరు చూశారు, నిర్ణయాలు తీసుకున్నదెవరు అన్నది ఒక్కొక్కటిగా ఫిక్స్ అవుతోంది. ఫైనల్ రిపోర్టు మాత్రం బిగ్ బ్లాస్టింగ్ అవటం ఖాయమంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.